హాయ్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలండి. ఇదిగోండి, నేను కేరళ నుండి లోటస్ రప్పించుకున్నాను. ఇదిగో చూడండి, వాళ్ళు ఎంత చక్కగానండి ప్యాకేజ్ కూడా చాలా బాగా చేశారండి. ఇదిగోండి చూడండి, ఇది ఓపెన్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ పూట నాటుకోవాలనుకుంటున్నానండి, కానీ వర్షం అసలు మమ్మల్ని ఏమీ పని చేసుకొని ఇచ్చేటట్లేదండి. చాలా 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 26న వాళ్ళు పోస్ట్ చేశారండి, కానీ చాలా బాగా. ఒక్క నిమిషం అండి. నేనే వీడియో తీసుకుంటూ నేనే చేయవలసి వస్తున్నది. కొంచెం కష్టంగా ఉంది. వీడియో సరిగ్గా రాకపోతే ఏమనుకోవద్దండి. ప్లీజ్ అండి, ఇంతవరకు నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. చూడండి, ఇంకా మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఎన్నో వస్తాయండి. చాలా చాలా బాగా చేశారండి. ఇదిగోండి, నేను ట్యూబర్స్ తప్పించుకున్నాను అండి. ఇదివరకు నేను సీడ్స్ పెట్టి ఫెయిల్ అయిపోయానండి. అందువల్ల నాకు విసుగు పుట్టేసేసింది. దానివలన ఉపయోగం లేదు అనుకున్నానండి. అందుకని నేను చూస్తే కేరళ ఒక ఆమె ఉంది, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదండి. నాకు టూ మచ్ కాస్ట్ అండి తెలుగు వాళ్ళది. ఈవిడైతే ఈచ్ 250 200ఏనండి. 250 కూడా కాదు, 200. అందుకని ఇంకా నేను 4 రప్పించుకున్నానండి. 4 కలర్స్ అనమాట. బాగున్నాయి, మంచి కలర్స్ నేను సెలెక్ట్ చేసుకొని రప్పించుకోవటం జరిగింది. చూడండి, మీకు ఇది చూపిస్తాను నేను. ప్యాకింగ్ కూడానండి ఎక్కడ కదలకుండా ఫ్రెష్గానండి. దీని లోపల ఉన్న తేమ కూడా పోలేదండి అసలు కనీసం. అదిగో చూడండి, ఇది తడి కూడా పోలేదండి. ఎంత బాగుందోనండి అసలుకి. బాగుండి, చాలా 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 బాగా ఉన్నాయండి. చూద్దామండి, 4 కలర్స్ పెట్టాను నేను. ఒకటండి 1, 2 అండి, 3 అండి, 4 అండి. మరి ఇది ఎలా ఉంటుందో ఏంటో చెప్పలేమండి. ఇదిగోండి, ఇది పాడైపోయింది, చెప్పలేం. కొంత డ్యామేజ్ అయిపోయింది ఇది 4. చూద్దాం, పెట్టి చూద్దాం. వస్తే సరే, నా అదృష్టం ఉంటే వస్తే సరే, లేకపోతే ఇదండి. ఇలా ఈ లీవ్స్ పైకి ఉండేటట్టుగా పెట్టాలండి. ఈ కణుపు లోపలికి ఉండాలి, ఇది కూడా లోపలికి ఉండాలి. అలాగే ఇది కూడానండి, ఈ లీవ్స్ పైకి వచ్చేటట్టుగా పెట్టాలి. ఎందుకు వచ్చావు? ఈ విధంగానండి పెట్టుకుంటే మనకు బాగానే వస్తాయండి. అంటే సీడ్స్ రప్పిస్తుంటే ఏమి అవుతున్నాయి అంటే కుళ్ళిపోతున్నాయండి, ఉండలేదు మన దగ్గర. నేను ఇదిగోండి 4 టబ్స్లో పెట్టాను నేను, పాడైపోయినవి. అందుకని ఇంకా నేను ఈ ప్లాన్ చేసుకున్నాను నేను. సరేనండి, ఇది పెట్టేసేద్దాం అనుకుంటున్నాను. వర్షం పడేటట్టు ఉంది, చూద్దామండి. పెట్టడం కూడా ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుందండి. ఎలా
ఇది పెట్టడం అంటే ఇటు సైడ్ నుండి పెట్టుకోవాలండి. మనం సైడ్ నుండి పెట్టుకుంటే ఈ టబ్బుకి చుట్టూ లోపల వేర్లు వస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడాను ఇటు ఈ కణుపు లోపలికి ఉండేటట్టుగా పెట్టి ఈ విధంగానండి, ఇదిగో చూడండి, ఈ విధంగాను ఈ కణుపులు అన్నమాట లోపలికి ఉండేటట్టుగా పెట్టుకోవాలి. పెట్టుకుంటే అక్కడ నుండి మనకి వేర్లు వస్తాయి అన్నమాట. ఈ విధంగానండి పెట్టుకొని ఈ విధంగా పూర్తి చేసుకోవాలి. దేవుని కృప చేత బ్రతకాలని ఆశపడుతున్నానండి. నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ అండి ఇది చేయటం కూడాను. ఇంకొకటండి, ఇదిగోండి ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ పైకి పెట్టుకొని ఈ కణుపు మాత్రం లోపలికి ఉండేటట్టుగా పెట్టుకుంటే అది మనం వాటర్ పోసినప్పుడు ఇదండి చూడండి. ఇక్కడ నుండి ఇవన్నీ కూడాను మళ్ళీ మనకి పిలకలు వస్తాయండి. ఇది కూడాను పెద్దగా అయిపోద్ది. మళ్ళీ ఒక 1 year అయిపోయేపటికి ఇదే చాలా పెద్దగా అయిపోద్ది అండి అసలుకి. ఇదిగోండి ఇటు పక్కన పెడుతున్నానండి. ఇది చాలా గట్టిగా ఉంది, ఇంకా కొంచెం అయినా పర్వాలేదు. ఇట్లా ఉంటేనే బాగుంటుందండి. 1 week నుండండి ఇది నేను నానబెట్టేసేసి ఉంచాను. ఎదురు చూస్తున్నా, ఇప్పుడే వచ్చినాయండి. వెంటనే పెట్టేసేస్తే పోతుంది అని చెప్పేసి నేను పెట్టేసేస్తున్నాను. చూసారండి, ఇదిగోండి ఇది ఈ విధంగానండి. ఇంకొకటి పాడైపోయిందేమో చూస్తానండి నేను, అది కూడా ట్రై చేసి చూస్తాను. బ్రతికితే సరేనండి, లేకపోతే నా దగ్గరికి వచ్చాక అయిపోయింది. ఇది లేదండి, ఇది కుళ్ళిపోయిందండి. స్మెల్ కూడా వచ్చేసేస్తుంది. ఇది కుళ్ళిపోయింది. చూద్దాం, ఊరికనే కొంచెం ఇది కణుపు నాకెళ్ళి ఇటు పెట్టి చూస్తాను. వస్తే సరేనండి, లేకపోతే లేదు. ఇదిగోండి చూసారా, పీకిడి అయిపోయి ఒకలాంటి స్మెల్ వచ్చేసేస్తుంది. చూద్దాం. మనం వాటర్ పట్టేటప్పుడు అండి ఈ విధంగానండి జల్లెడతో పక్క నుండి పట్టుకోవాలండి. ఆ ట్యూబర్ మీదకి వెళ్ళనికుండాను ఈ విధంగా పట్టుకోవాలి. ఇక్కడ వరకు పట్టుకుంటే సరిపోతుందండి. నేను లోగడ దీనిలో వాటర్ లిల్లీ పెట్టానండి. అక్కడ ఉన్నాయి మాకు వాటర్ లిల్లీ.
ఈ విధంగా వాటర్ అండి, అది ట్యూబర్స్ దెబ్బ తినకుండా. చూసారండి, ఈ విధంగా లోటస్ పెట్టుకోవాలి. మళ్ళీ సర్వే అయిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఎలా ఉన్నాయి ఏంటన్నది. మీరు కూడా ఇలా తెచ్చుకుని చాలా ఫ్రెష్గా చక్కగా పంపిస్తున్నారండి. మనవాళ్ళు అయితే మోసం చేస్తారు. అంటే మనవాళ్ళు కాదండి, మనవాళ్ళు టూ మచ్ 500 చెప్పిందండి. అందుకని నేను ఏమి అయితే 200 చెప్పింది కదా అని చెప్పేసి నేను అప్పుడు ఎవరంటే కమల ఏదో ఉందండి ఆవిడనమాట. నేను చూశాను, దానికి దీనికి వేరియేషన్ చూశాను నేను. ఇంకా నాకు ఈవిడ దగ్గరే ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. అసలు చాలా ఒక సిస్టమేటిక్గా పంపించారండి వాళ్ళు. కేరళ వాళ్ళు అంటేనే నమ్మకస్తులు, అసలు చాలా బాగా చేస్తారు. చూడండి, చాలా బాగా చేశారు. అసలు ప్యాకింగ్ కూడానండి చాలా బాగా చేశారండి. అందుకే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరం అయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.